క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ సహోదర సహోదరీమణులకు, నాతో పాటు సత్యాన్ని ప్రకటిస్తున్న దైవజనులకు, దైవజనులం అనుకొని అసత్యాన్ని ప్రకటిస్తున్న వారికి కూడా తప్పనిసరైన పరిస్థితుల్లో వందనాలు చెబుతూ, నాకొక చిన్న డౌటు. అది 9 నెలల కిందనే వచ్చినా అది చెబితే మీరు నమ్మరని ఇప్పటిదాకా ఆగాను. అదేంటంటే, ప్రారంభంలో 9 నెలల క్రితం ఇశ్రాయేలీయులు హమాస్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు, పాలస్తీనా వారి మీద యుద్ధం యెహోవాదే, ఖచ్చితంగా ఇశ్రాయేళ్ల పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం అని ఇశ్రాయేల్ కోసం ప్రార్థన చేయండి అని చాలామంది వీడియోలు చేశారు, ఆడియోలు చేశారు, ప్రకటనలు చేశారు. అబ్బో, సోషల్ మీడియా అంతా గందరగోళం. నేను అంతకుముందు మాట్లాడాను, దేవుడు ఇప్పుడు యుద్ధాలు చేయించడు, యుద్ధం చెయ్యడు. అధికారం క్రీస్తుది కనుక, వాళ్ళు క్రీస్తును నమ్మలేదు కనుక వారు సొంత ఆయుధాల మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నారు అంటే నమ్మలేదు. చాలామంది నా మీద తిరుగుబాటు చేశారు. అందుకే ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు చేసే యుద్ధం అయితే 9 నెలలు అయిద్దా? 9 నెలలు ఆగుతాడా? దేవుడు ఎంతసేపట్లో తను యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి పాత నిబంధనలో ఇశ్రాయేళ్ల పక్షాన దేవుడు చేసిన యుద్ధాన్ని చూడండి, తెలిసిపోతుంది. అప్పుడు దేవుడు వారి తరపున ఉన్నాడు తప్ప, ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తుని నమ్ముతారో, యేసుక్రీస్తుని వెంబడిస్తారో వారి తరపున దేవుడు ఉంటాడు. వారికి శాంతి సమాధానాలే తప్ప ఎవరు యుద్ధం చేయకూడదు. ఒక చెంపదెబ్బ కొడితే మరొక చెంపదెబ్బ ఇమ్మన్నాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. అందుకే ఇప్పటిదాకా ఎందుకు ఆగాను అంటే, గత 1-2 నెలల నుంచి వెళ్ళి ఇదే సోషల్ మీడియాలో యుద్ధం చాలా భయంకరంగా మారిపోతుంది, దయచేసి ఇశ్రాయేలీలు యుద్ధం ఆపడానికి ప్రార్థన చేయండి అని కొన్ని పోస్టులు వస్తున్నాయి. చాలా గ్రూపులలో చూస్తున్నాను నేను. దేవుడే యుద్ధం చేస్తే మనమెందుకు ఆపమని ప్రార్థన చేయాలా? దేవుడే నిర్ణయించుకొని యుద్ధం చేసినప్పుడు మన ప్రార్థన ఎందుకు ఉంటాడు? ఆయన ఇష్టం వచ్చింది చేస్తాడు. ఆలోచన చేయండి. అందుకనే ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేల్ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడా? ఇశ్రాయేలే తమ స్వనీతి మీద, స్వశక్తి మీద ఆధారపడి యుద్ధం చేస్తున్నారా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. దయచేసి వాక్యానుసారంగా నాకు సమాధానం ఎవరైనా చెప్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనాలు.